సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ పేరు వింటేనే ఐపీఎల్లో ఇతర టీంలకు భయం పుట్టేలా తనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకుంది. ఓవరాల్ టీ20 క్రికెట్లో హయ్యెస్ట్ స్కోర్ సాధించిన టీం. ఐపీఎల్ టైటిల్ ఫేవరెట్ టీంలలో ముందు వరుసలో ఉంటుంది. 250+ స్కోర్ చేయడం అనేది వారికి అలవాటుగా మారిపోయింది. ఐపీఎల్ 2024లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ని 20.5 కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అదే సీజన్లో కమిన్స్ని కెప్టెన్ చేసింది. కమిన్స్ని కెప్టెన్ చేసినప్పుడు కావ్య మారన్ని అందరూ విమర్శించారు. బట్ కమిన్స్ తన వ్యూహాలతో 2024 సీజన్లో ఎస్ఆర్హెచ్ని ఫైనల్ దాకా తీసుకొచ్చి అందరి నూలను ముగించాడు. ఇక ఐపీఎల్ 2025 సీజన్ విషయానికి వస్తే ఈ సీజన్లో కూడా ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ చేయనున్నాడు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో ఇంకా భయంకరంగా ఉంది. ఇక ప్లేయర్స్ పరంగా చూస్తే లాస్ట్ సీజన్లో ఆపోజిట్ టీంలను భయపట్టించిన అభిషేక్ శర్మ, ట్రేవిస్ హెడ్ మరోసారి ఓపెనర్స్గా రానున్నారు. వీరిద్దరు గత సీజన్లో టీ20 చరిత్రలోనే పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ అయిన 125 పరుగులు సాధించి రికార్డు నమోదు చేశారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన టాప్ ప్లేయర్స్లలో అభిషేక్, హెడ్ ఉంటారు. ఐపీఎల్లో అత్యధిక స్కోర్ 287 సాధించడంలో వీరిద్దరిదే ముఖ్య పాత్ర. లాస్ట్ సీజన్ లాగా ఈ సీజన్లో కూడా వీరిద్దరు విజృంభిస్తే ఎస్ఆర్హెచ్ ట్రోఫీ సాధించడం పక్కా. ఇక నంబర్ 3లో ముంబై నుండి వచ్చిన అగ్రెసివ్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ ఉన్నాడు. ఇషాన్ కిషన్కి ఐపీఎల్లో మంచి రికార్డులు ఉన్నాయి. ముంబై తరపున ఓపెనింగ్ చేసిన ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్కి చాలా కీలక భాగస్వామ్యాలను అందించాడు. హెడ్ అభిషేక్ తోడుగా ఇషాన్ కిషన్ కూడా జతకడితే ఇక బీభత్సమే. ఇక నంబర్ 4లో తెలుగు తేజం ఎస్ఆర్హెచ్ ఆశా కిరణం, 2024 ఎమర్జింగ్ ప్లేయర్గా నిలిచిన మన ఎన్కేఆర్ నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. 2024లో ఐపీఎల్లో అద్భుతమైన ఇన్నింగ్స్లను ఎస్ఆర్హెచ్కి అందించాడు. నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్తో పాటు బౌలింగ్లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్కి అవసరమైనప్పుడల్లా వికెట్స్ తీసి పొదుపుగా బౌలింగ్ చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో తన వంతు కృషి చేశాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఫీల్డింగ్లో కూడా అద్భుతం చేయడం ఎస్ఆర్హెచ్కి కలిసి వచ్చే అంశం. నెక్స్ట్ నెంబర్ 5లో ఎస్ఆర్హెచ్ భయంకరమైన బ్యాట్స్మెన్ సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ముద్దుగా పిలిచే కాటేరమ్మ కొడుకు ఎన్హెచ్ క్లాసెన్ ఉన్నాడు. ప్రతి సీజన్లో ఎవరు ఆడినా ఆడకపోయినా కన్సిస్టెన్సీగా రాణిస్తూ ఎస్ఆర్హెచ్కు ఆపద్బాంధవుడయ్యాడు. క్లాసెన్ క్రీజ్లో నిలదొక్కున్నాడంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి పండగే. బౌలర్లపై విరుచుకుపడి భారీ సిక్సర్లతో రన్స్ సాధించగలడు. ముఖ్యంగా డెత్ ఓవర్స్లలో పెద్ద పెద్ద సిక్సర్లతో బౌలర్లను ఆడుకుంటూ సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎన్నో భారీ స్కోర్లు, ఎన్నో విజయాలు అందించాడు. ఈసారి కూడా తన ఫామ్ని కొనసాగించాలని ఆశిద్దాం. ఇక నంబర్ 6లో ముంబై, సిఎస్కే, డీసీలతో పోటీపడి కొనుగోలు చేసిన అభినవ్ మనోహర్. ఇప్పటిదాకా ఉన్న బీభత్సానికి మరొక హిట్టర్ ఎస్ఆర్హెచ్కి తోడయ్యాడు. అభినవ్ డెత్ ఓవర్స్లో ధాటిగా ఆడి పరుగులు సాధించగలడు. ఇక నంబర్ 7లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బాల్తో పాటు బ్యాటింగ్లో కూడా రాణించగలడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆల్రౌండర్స్ కమిన్స్ నాయకత్వంలో బలంగా ఉంది. ఈసారి ఓడిఐ వరల్డ్ కప్ హీరో మహమ్మద్ షమీని ఎస్ఆర్హెచ్ తీసుకుంది. షమీ పవర్ ప్లేలో పొదుపుగా బౌలింగ్ చేసి ఆరంభంలోనే వికెట్లు తీసే సత్తా ఉన్నవాడు. ఇక డెత్ ఓవర్స్లోనూ మంచి బౌలింగ్ చేసే సామర్థ్యం షమీకి ఉంది. ఇక కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బంతితో మాయ చేయగలడు. మిడిల్ ఓవర్స్లో అద్భుతంగా బౌలింగ్ వేసి వికెట్స్ తీసే సత్తా ఉన్నవాడు. వీరితో పాటు మరో ఇండియన్ బౌలర్ జయదేవ్ ఉనాద్కట్ ఉన్నాడు. లాస్ట్ సీజన్లో ఉనాద్కట్ మంచి బౌలింగ్తో అలరించాడు. కానీ ఎస్ఆర్హెచ్ చేసిన ఒక్క తప్పు ఏంటంటే భువనేశ్వర్ కుమార్ని తీసుకోకపోవడం. ఎన్నో సంవత్సరాలుగా సన్ రైజర్స్ హైదరాబాద్కి తన బౌలింగ్తో విజయాలు అందించిన భువనేశ్వర్ని ఎస్ఆర్హెచ్ తీసుకోకపోవడం చాలా అంటే చాలా నష్టం. ఇక స్పిన్నర్స్ విషయానికి వస్తే గతంలో ముంబై ఇండియన్స్కి, ఎల్ఎస్జీకి ఆడిన స్పిన్నర్ రాహుల్ చహార్ని ఎస్ఆర్హెచ్ తీసుకుంది. రాహుల్ చహార్ కూడా తన స్పిన్తో మాయ చేసి వికెట్స్ తీయగలడు మరియు పొదుపుగా బౌలింగ్ చేయగలడు. ఇక మరొక స్పిన్నర్ ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ జంపా. ఆస్ట్రేలియా టీంలో మెయిన్ స్పిన్ బౌలర్గా సాగుతున్న జంపాను ఎస్ఆర్హెచ్ తీసుకోవడం మంచి విషయం. ఈ ఇద్దరు స్పిన్నర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకరిని ఫైనల్ 11లో ఆడిపించనుంది. వీరితో పాటు అభిషేక్ శర్మ మరియు హెడ్ కూడా అవసరమైనప్పుడల్లా బౌలింగ్ చేయగలరు. నెక్స్ట్ హర్షల్ పటేల్కి ఐపీఎల్లో మంచి రికార్డ్స్ ఉన్నాయి. 2021లో 32 వికెట్లతో ఐపీఎల్లో హైయెస్ట్ వికెట్ టేకింగ్ బౌలర్గా రికార్డు సృష్టించాడు. అలాగే 2024లో 24 వికెట్లతో టాప్లో ఉన్నాడు. డెత్ ఓవర్స్లో మంచి బౌలింగ్ చేసి కీలక వికెట్లు తీసే సామర్థ్యం కలవాడు. ఎస్ఆర్హెచ్ బ్యాకప్ ప్లేయర్స్ని కూడా బలంగానే ఉంచింది. బ్యాకప్ బ్యాట్స్మెన్స్గా సచిన్ బేబీ, అనికేత్ వర్మ, అథర్వ తాయిడే ఉన్నారు. వీరు ముగ్గురు చాలా మంచి బ్యాట్స్మెన్స్. వీరికి అవకాశం వస్తే తామేంటో నిరూపించుకోగలరు. అదేవిధంగా బ్యాకప్ ఆల్రౌండర్స్గా శ్రీలంకన్ ప్లేయర్ కమిందు మెండిస్, సౌత్ ఆఫ్రికా ప్లేయర్ వియాన్ ముల్డర్ ఉన్నారు. వీరు తమ దేశం తరపున ఎన్నో కీలక ఇన్నింగ్స్లు ఆడినవారు. ఏదేమైనా ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం మరింత భయంకరంగా ఉంది. టీంలో ఉన్న ఏ ఒక్క ప్లేయర్ రాణించినా సన్ రైజర్స్ హైదరాబాద్ సునాయాసంగా విజయాలు సాధిస్తుంది. లాస్ట్ సీజన్లో ఫైనల్ దాకా భయపడిన ఎస్ఆర్హెచ్ ఫైనల్లో ఓడిపోయి అభిమానులను నిరాశపరిచింది. బట్ ఈ సీజన్లో అలాంటి తప్పిదం చేయకుండా ఐపీఎల్ టైటిల్ సాధించాలని కోరుకుందాం. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.